నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో విచిత్ర సంఘటన కార్యాలయానికి రాకుండానే ప్రతి నెల జీతం తీసుకుంటున్న వీఆర్ఏ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళాశాల బస్సులను తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విద్యార్థులు పూర్తి బాధ్యత వాహన డ్రైవర్ కండక్టర్ దేనన్న ఎస్పీ నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముగిసిన ఉమ్మడి మండలాల క్రీడా పోటీలు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందన్న జడ్పీ చైర్మన్ ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మోతే మండలంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది గత 3 సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి రాకుండానే ప్రతి నెల జీతం తీసుకుంటున్న వీఆర్ఏ శ్రీమతి మంజుల విధులు నిర్వహించేది మాత్రం ఆంజనేయులు అనే వ్యక్తి ఉద్యోగం ఎవరిది ఎవరు చేస్తున్నారు ఎవరు జీతం తీసుకుంటున్నారో కూడా పట్టని నిద్రమత్తులో మన అధికార యాంత్రాంగం నడుస్తోంది మోతే వీఆర్ఏ ఆంజనేయులు అనుకున్న గ్రామ ప్రజలు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు ఇంతటి నిర్లక్ష్యంలో ఎలా ఉన్నారని అసలు ఏమిటో నకిలీ ఏమిటో 3 సంవత్సరాల తర్వాత తెలిసిందని అదెక్కడి న్యాయమని ముక్కు మీద వేలు వేసుకునే విధంగా అధికారులు ప్రవర్తన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పాఠశాల మరియు కళాశాల బస్సులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో డిటిఓ కొండరావు సహాయంతో పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో జిల్లాకు చెందిన 123 బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సిట్టింగ్ కెపాసిటీ ఎమర్జెన్సీ కిట్లు ఇండికేటర్లు హెడ్ లైట్లు వైపర్లు బ్యాటరీ అత్యవసర ద్వారం ఇంజన్ కండిషన్ బ్రేకులు లాంటి తదితర అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ వాహన డ్రైవర్తో కండక్టర్లతో మాట్లాడుతూ స్కూల్ మరియు కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటి నుండి బయటకు వచ్చినప్పటి నుండి స్కూల్కు వెళ్లే వరకు మళ్లీ స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత వాహన డ్రైవర్పై కండక్టర్పై ఉంటుందని అంతటి పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు కొండలరావు డిటిఓ వెంకటరమణ అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండొచ్చు ర్యాక్స్ ఉండొచ్చు దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ దానికి హెల్పర్ ఉన్నారా లేరా సో ఇదన్నీ కూడా చెక్ చేయడం జరిగింది సో అట్లానే కొన్ని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో త్రూఅవుట్ అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా పాటించాలి అని కోరుకుంటున్నాము సో అట్లానే వాళ్ళకి ఒక ఫ్రీ ఐ టెస్టింగ్ గురించి కూడా ఒక 1 వీక్ మనము కండక్ట్ చేస్తున్నాం సో డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు సో దాంట్లో ఎవ్రీ డే ఒక 20 మెంబర్స్ డ్రైవర్స్ని స్లాట్ సెలెక్ట్ చేసి సో వాళ్ళకి ఐ టెస్టింగ్ అండ్ ఆల్సో బీపీ షుగర్ అండ్ ఎనీ అదర్ జనరల్ ఇష్యూస్ గురించి కూడా చెకప్ చేయడం జరుగుతుంది సో అట్లానే ఇంకొక మెకానిజం మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి అని మనము రిక్వెస్ట్ చేసుకున్నాము సో దాంట్లో ఏమంటే ఈ స్కూల్ పేరెంట్స్ ఏముంటారు చిల్డ్రన్ పేరెంట్స్ ఏముంటారు వాళ్ళతోని మంత్లీ ఒక మీటింగ్ లేదంటే 1 or 2 మంత్స్కి ఒక మీటింగ్ తీసుకొని దాని నుంచి ఫీడ్బ్యాక్ సో ఎట్లా ఉన్నారు మన స్కూల్ బస్ కరెక్ట్ టైంకి వస్తుందా లేదంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారా చిల్డ్రన్ కింద దిగ వరకు వెయిట్ చేస్తున్నారా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేట్ అయితే పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తున్నారా దీని గురించి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో అందరూ కూడా మేనేజ్మెంట్ కూడా దీనికి ఒప్పుకున్నారు సో సేఫ్ బస్సెస్ ఉండాలి అని మనము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా మేనేజ్మెంట్ కూడా ఇదన్నీ పాటిస్తే స్కూల్ చిల్డ్రన్స్కి సేఫ్గా స్కూల్కి వెళ్ళొచ్చు అండ్ బ్యాక్ టు హోమ్ రావచ్చు అని మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సంపూర్ణమైన రోడ్డు భద్రత పిల్లల విషయంలో స్కూల్ బస్సులు దాంట్లో ప్రయాణించే పిల్లల విషయంలో తీసుకోవాలనే ఉద్దేశం స్పెషల్ కేర్గా వాళ్ళని మోటివేట్ చేయడం ఈ డ్రైవర్స్ని మేనేజ్మెంట్ని వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా వాళ్ళ రవాణాకు సహకరించాలనే సంబంధించిన అంశాలన్నీ వాటితో డిస్కస్ చేయడం దీంట్లో ప్రధానంగా మన ఎస్పీ గారు కూడా వారి తరఫున వారి సజెషన్స్ ఇచ్చారు అదేవిధంగా మేము ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని నియమాలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో అనుభవం ఉన్న హెవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్ ఉండాలి ప్లస్ ఆయనతో పాటు ఒక కండక్టర్ ఉండాలి అక్కడి నుంచి మొదలైతే
బండి తాలూకు కండిషన్స్ కూడా దానికి ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అగ్నిమాపకం దాన్ని నివారించే పరికరం ఉండాలి, అదేవిధంగా పిల్లలకి అనుకూలంగా ఉండేటట్టు ఎమర్జెన్సీ డోర్, వాళ్ళు పుస్తకాలు పెట్టుకోవడానికి ర్యాక్, అదేవిధంగా ఎలక్ట్రికల్ సిస్టమ్, తర్వాత వాళ్ళంతా కనిపించడానికి పారాబాలిక్ రియర్ వ్యూ మిర్రర్, అదేవిధంగా లోపల ఈ సీట్స్ కానీ లేదా ఫ్లోరింగ్ కానీ టాప్ కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం, ఇవన్నీ కండిషన్స్ అవన్నీ కూడా మేనేజ్మెంట్ వారిని ఆల్రెడీ మేము ఇచ్చిన తర్వాత కొన్ని మధ్య మధ్యలో ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ లేదా టైర్స్ విషయంలో కానీ ఏదైనా మేము చెక్ చేసేటప్పుడు కొన్ని టైర్లు పెట్టిన తర్వాత వాళ్ళు పాడైన రిప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రైవర్ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా వాటిని చెక్ చేసుకుంటూ వాటిలో ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా తక్కువ ఎక్కువ అయితే మేనేజ్మెంట్తో రిపోర్ట్ చేయాలి. అప్పటికీ మేనేజ్మెంట్ వినకపోతే ఆర్టీఓ ఆఫీస్ కానీ ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ రిపోర్ట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ పేరెంట్స్లో ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఆ బస్సు ప్లస్ బస్సు నడుపుతున్న వ్యక్తి విషయంలో ఎప్పుడూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దాని కొరకు ప్రతి బస్సు వెనకాతల లెఫ్ట్ సైడ్ మేనేజ్మెంట్ నెంబరు రాయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న ఉమ్మడి మండలాల క్రీడా పోటీలు సోమవారం నాటికి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటీలు సహజమని, ఓటమి పాలైన గెలుపుకు ముందడుగు వేయాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని, స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. వర్నిలో ఈ క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిదాస్, నారోజీ గంగారం, వైస్ ఎంపీపీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. తర్వాత ప్రకటిస్తారు ఎవరనేది. పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డుగుంటపల్లి బడి అంగడి బడి కాదు, అద్భుతమైన బడి అని ప్రముఖ జర్నలిస్ట్ TUWJ నాయకులు పూసాల మోహన్ పేర్కొన్నారు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ జన్మదిన వేడుకలు స్థానిక హనుమాన్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఒకనాడు ఎందరో ఉన్నంతగా తీర్చిదిద్దిన ఘనత గల ఈ పాఠశాలలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరో నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రజా ప్రతినిధులుగా జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కందుల సతీష్, రూసా నాగేశ్వర్, చాంద్ పాషా, ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దాసరి స్వప్న మహేష్, ఉపాధ్యాయులు మైజిక్ రాజా, బిల్లు సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు. Happy birthday Chandarana. Happy birthday Chandarana. Happy birthday Chandarana. జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టిపల్లి విమల, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేదిక కింద ఉన్నటువంటి పార్టీ అధినేతలందరికీ, మా అక్క చెల్లెలకు ఒకసారిలాగా మరి మా అక్క చెల్లెలు ఒక అన్న చెల్లెకు ఎట్లయితే ఒక గిఫ్ట్ ఇస్తాడో కానుకలాగా ఇచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి ఆడబిడ్డకు ఒక ఇంటి పెద్ద దిక్కే ఇవాళ బతుకమ్మ చీరలను ఆత్మగౌరవంతో చెల్లెళ్ళందరూ బాగుండాలని బతుకమ్మకి చీర కట్టుకొని మరి బతుకమ్మ ఆడాలని చెప్పి మరి అన్నయ్య అందరికి ఒకసారి పంపించినట్టుగా చీరను మీకు కానుకగా పంపించినటువంటి పరిస్థితి. మరి ఇది కూడా చాలా గొప్పగా మన అందరం కూడా 4 సంవత్సరాల నుంచి తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సంస్థ నందు సంస్థ డైరెక్టర్ సిస్టర్ నిర్మల ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది మరియు పత్రికా విలేకరులతో ముఖాముఖి మరియు జర్నలిస్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అనగా పిల్లల విద్య మరియు పౌష్టికాహారం, కుటుంబ సంరక్షణ, మహిళా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, కౌమార బాలికలకు చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీకు పెన్షన్ కావాలా, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కన్నా ఎక్కువ ఇప్పిస్తా అంటూ ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను నమ్మించి వారి వద్ద నుండి బంగారం, డబ్బులు దోచుకుంటున్న షేక్ అబ్బాస్ అనే ఘరానా దొంగని సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు 42,02,500 విలువ చేసే 169 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్లో మోసాలతో ఎవరూ మోసపోవద్దని, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు లాంటివి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిదని తెలిపారు. చెప్పాను కదా, వర్కౌట్ చేసి అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారిస్తే ఈ నేరాలన్నీ చెప్పారు. ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తారు. అవన్నీ పోలీసులు అడగకూడదు, ఇన్ఫార్మెంట్స్ ఇస్తాను చెప్పకూడదు. ఇలియాస్ సన్ ఆఫ్ బాబ్జీ అనే అక్షరం మాత్రం చెందిన వ్యక్తి ఇతను. ఇతను ఏం చేస్తారంటే జనరల్ గా ఓల్డ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు. వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తానని లేదా రేషన్ కార్డు ఇస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి, ఆ రేషన్ కార్డు కావాలంటే ఫోటో కావాలి, ఫోటో స్టూడియో తీసుకెళ్తారు. ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఈ మనలో బంగారు వస్తువులు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీకు పెన్షన్ కానీ లేదా రేషన్ కార్డు కూడా ఇవ్వడని చెప్పి దాన్ని తీయించి జాగ్రత్తగా ప్యాక్ చేసుకుంటారు. ప్యాక్ చేసుకుని ఆవిడ ఫోటో తీయించి చేసి ఆడవాళ్ళు ఉన్నప్పుడు తొందరగా ఇటు తప్పుకొని వెళ్ళిపోతుంటారు. అలాగే ఇటు సుమారు 8 నేరాలు చేశారు మనకి. ఒకటి రాజమండ్రిలోని, అనపర్తిలో 3, సర్పవరం, కొత్తపేట, దానిలో సుమారు 8 నేరాలు చేశారు. మండపేట 120 లో కూడా నేరాలు చేశాడు. అలాగే ఈ 8 నేరాల్లోని సుమారు 170 గ్రాముల బంగారాన్ని దొంగలించారు. అదంతా ఎస్ఐఏ గారు వాళ్ళ టీం సుబ్బారావు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకి ప్రతిదానికి ఆధార్ లింక్ చేసి మన ఆధార్ కార్డు ప్రతిదాన్ని జిరాక్స్ మన కొన్ని దానికి మనం జిరాక్స్లు ఇవ్వవలసి వస్తుంది. ఒక జిరాక్స్ మనం బయట వాళ్ళకి ఇచ్చినట్లయితే అది 1000 జిరాక్స్ల కింద అవుతుంది. అందుచేత మనం ఎవరైనా సరే ఆధార్ కార్డు జిరాక్స్ అడిగినప్పుడు వాళ్ళకి అథెంటికేట్ వాటికి మన సీక్రెట్ ఉంచుతాడా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డుని పెట్టుకొని ఇప్పుడు కొత్త నేరాలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గరే కొంతమంది ఈ ఆధార్ కార్డు తీసుకొని బైక్స్ అద్దెకిస్తుంటారు. అలాగే ఆధార్ కార్డు తీసుకొని కెమెరాలు అద్దెకిస్తున్నారు. ఇలా ఆధార్ కార్డుతోని దాన్ని డబుల్ చేసుకుని ఆధార్ కార్డుని 4-5 దగ్గరలో తీసుకుని
ఆ కెమెరాలు అమ్మేసుకోవడం, ఈ బళ్ళు తాకట్టు పెట్టుకోవడం జరుగుతుంది. అంచేత మీరు ఆధార్ కార్డు ఎవరన్నా ఇచ్చేటప్పుడు తగిన అథెంటికేట్గా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత అది మన చేతిలో వెళ్ళిపోయిన తర్వాత దేనికైనా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని కూడా మార్పింగ్ చేస్తున్నారు ఈ ఆధార్ కార్డ్స్ కూడా. ఆ అడ్రస్ ఏమో ఆడుతుంటుంది, వేరే వాళ్ళు ఈడ అడ్రస్ ఉంటుంది, కొట్టదేమో ఆడుతుంటుంది, పెట్టి చేస్తున్నారు. అవి కూడా కొన్ని నేరాలు ఉన్నాయి. త్వరలో అవి కూడా మీ ముందు పెడుతుంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజంపుర రాజేందర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ ఉమేందర్, వన్ టౌన్ పట్టణ సీఐ హర్ష రమేష్, ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు హాజరై మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్ ఇంకా వివిధ రోగాలకి సంబంధించిన టెస్టులు చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు పెట్టడం వలన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, నిరంజన్, శిరణ్ తాజ్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మామ కేక్ అల్లుడు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని తారక రామానగర్ కాలనీ నందు కుటుంబ కలహాలతో తల్లి వరలక్ష్మి 4 పిల్లలకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మృతి చెందింది. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కనుగొని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు అందరినీ తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. మార్గ మధ్యలో తల్లి వరలక్ష్మి మృతి చెందింది. పిల్లలు ఇందు, ఉమాదేవి, ఉదయ్ కుమార్, ఐశ్వర్యల పరిస్థితి విషమంగా ఉంది. యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ఓ దుకాణంలో రైతు వేషంలో వెళ్లి యూరియా కొనుగోలు చేశారు. 267 రూపాయలకు అమ్మవలసిన బస్తాను దుకాణదారుడు 350 రూపాయలకు విక్రయించాడు. ఇదక్కడే న్యాయం అంటూ బస్తాలతో వ్యవసాయ అధికారి కార్యాలయం నందు ధర్నాకు దిగారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చూసుకొని కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు యూరియా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారులు కావాలని అన్నారని, అందుకే యూరియా కొని ఆధారాలు అధికారులకు అందించామని రైతు సంఘం నాయకులు తెలిపారు. వ్యాపారులు గోడౌన్లలో యూరియా అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గత నెల రోజులుగా వ్యాపారులు అధిక ధరలకు విక్రయించారని ఆరోపించారు. రైతంతా పై కూడా మిగతా కాలేని పక్షంలో మీరు దానిపైన వ్యాక్సిన్ తీసుకొని ఖచ్చితంగా బంద్ చేయాలి, లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది సార్ దానిపైన. దీనికి ఏమి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గౌరవించబడే వ్యక్తి ఎవరంటే ఒక రైతు మాత్రమే. కానీ అటువంటి రైతుకే వాల్యూ ఇవ్వని వాళ్ళు మనకు అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకొని మీకు చూపిస్తాం. ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నటువంటి మానస ట్రేడ్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంఘ ఈ యొక్క అగ్రసాధికారుల మీద మేము
వాళ్ళకి వినవిస్తూ ఉన్నాము. మరి ఎమ్మిరిపట్నంలో దాదాపు వారం రోజులుగా యూరియా కృత్రిమ కొరత సృష్టించి యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే, అయినా కూడా వాళ్ళు అంగళ్ళలో స్టాక్ పెట్టుకొని నో స్టాక్ బోర్డు వేసుకొని మరి అధిక రహస్యంగా 270 ఉండ యూరియా అమ్మాల్సిన యూరియా ధరను 340 రూపాయలకు బిల్లు వేయడం జరిగింది. ఆ ప్రూఫ్ని ఈరోజు అధికారుల వరకు మేము చూపించి తక్షణమే మరి ఆ షాపు యజమాని మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆయన లైసెన్సులు రద్దులని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదే ఎమ్మిరిపట్నం షాపులన్నింటినీ మీరు పర్యవేక్షించి వాళ్ళ స్టాకులు ఉన్నాయా లేదా, వాళ్ళు స్టాక్ పెట్టుకొని కూడా రైతులకు యూరియా లేదని చెప్పేసి కృత్రిమంగా వాళ్ళు కొరత సృష్టిస్తున్నారు. ఆ విధంగా కాకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వం నడిచిన రేట్లకే యూరియాను అమ్మాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ మానస ట్రేడర్స్ మీద ఆ రోజు ఈ యూరియాను 340. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సంభవాల కంటే రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను విద్యార్థి దశ నుండే అలవర్చుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని, ప్రతి వ్యక్తి రోడ్డుపై మోటార్ సైకిల్పై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి రోడ్డు నియమ నిబంధనలను పాటించే విధంగా తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంకా గ్రామ సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా మనం బతుకుతున్నామంటే దట్స్ డెవలప్మెంట్. కానీ ట్రాఫిక్ పరంగా మనకు చాలా చిక్కులు, మళ్ళీ లీగల్ సమస్యలు, ట్రాఫిక్ ఏమంటారు దాన్ని, పార్కింగ్ లేకుండా ఎక్కడ వేస్తారు అని చెప్పి వాళ్ళకు లీగల్ ప్రాబ్లం. అందుకని ఈ మధ్యలో పార్కింగ్ ఉన్న చోట కేసులు పెడుతున్నాం, అది కూడా కొంచెం ఆలోచించి చేస్తున్నాం. ఇంకోటి బేసికల్ గా ఈ రోజు ఈ మీటింగ్ ఉద్దేశం స్కూల్ బస్సులు ప్రమాద రహితంగా, సేఫ్ గా, సెక్యూర్డ్ గా ఏ విధంగా నడపాలి అన్నది ఆ ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం అరేంజ్ చేసాం. అందరి సేఫ్టీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మరి చాలా చోట్ల స్కూల్ బస్సులు బోల్తా పడిపోతుంది. 3 రోజుల క్రితం స్కూల్ బస్సు మరి ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో నాకు తెలియదు కానీ కంప్లీట్ ఛానల్లోనే పడిపోయింది. పిల్లలు చాలా మంది ఇంజూర్ అయ్యారు. చాలా సీరియస్ యాక్సిడెంట్ అంటే చిన్న పిల్లలకి దెబ్బతారు. అప్పుడు రియాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఒక్క బస్సు యాక్సిడెంట్ అయిందంటే తల్లిదండ్రులు భయపడిపోతారు, వెంటనే సభ్య సమాజం స్పందిస్తుంది, అవసరమైతే ధర్నాలకు వెళ్తారు, రాష్ట్ర రోగులకు వెళ్తారు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద అటాక్స్కి వెళ్తారు. మనం చూసాం జనవరిలో అనుకుంటా సోఫీ నగర్ లో ఒక స్కూల్లో ఒక చిన్న పాప, ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ అండ్ మెయిన్ మా డిఎస్పీ గారి అనాలిసిస్ అయితే ఇట్స్ ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది కండక్టర్ అంటాడు సార్. కండక్టర్ అంటే ఎవరు? దిగుతున్నారా, దిగారా లేదా, మరి బస్సు కదపాలా లేదా అని చెప్పే కండక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఆ యాక్సిడెంట్, ఆ పిల్ల చిన్న పాప. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పాప రేపు పెరిగుంటే, మంచిగా చదువుకొని ఉంటే ఈ సమాజానికి ఎంత ఉపయోగపడేదని ఒకటి ఆలోచిస్తే ఆ పసి మొక్కని ఆ బస్సు మరి చిన్న వయసులోనే చిందివేసింది. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో విచిత్ర సంఘటన. కార్యాలయానికి రాకుండానే ప్రతి నెల జీతం తీసుకుంటున్న వీఆర్ఏ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళాశాల బస్సులను తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. విద్యార్థులు పూర్తి బాధ్యత వాహన డ్రైవర్ కండక్టర్దేనన్న ఎస్పీ. నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముగిసిన ఉమ్మడి మండలాల క్రీడా పోటీలు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందన్న జడ్పీ చైర్మన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.